హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటారా అనే చర్చ తెరమీదకు వచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన అతి పెద్ద హామీల్లో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ప్రధానం. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరినప్పటి నుంచి తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతు రుణమాఫీ బాగా పనిచేసింది. దీంతో రుణమాఫీపై ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ నిబంధనలపై రకరకాల ప్రచారం జరిగింది. చివరికి పట్టాదారు పాస్ పుస్తకం ప్రాతిపదికన రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టడం విశేషం. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్పై సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు బాబు శిష్యుడిగా పిలుచుకునే రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో ఏపీలో రైతు భరోసా ఎప్పుడు అనే చర్చ కూడా వస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డి సర్కార్ల పెను భారం కూడా ఏమీ లేదు. ఏడాదికి 20,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీకి రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు. చంద్రబాబు పాలన పూర్తయ్యేసరికి 1,00,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. మిగిలిన రుణాన్ని ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం పట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరి 40 రోజులు అవుతోంది. అయితే హామీలపై చంద్రబాబు సర్కార్ ఎలా స్పందిస్తుంది అనే చర్చ జరుగుతోంది. పింఛన్ల పెంపు ఒక్కటే ఇంతవరకు చంద్రబాబు సర్కార్ ఆర్థికంగా భారం పడే హామీ నెరవేర్చింది. ఇంకా చాలా నెరవేర్చాల్సి ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కుదురుకుంటుంది కావున మరికొంత కాలం పాటు వేచి చూడాలనే భావన అందరిలో ఉంది. అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అధికారం చేపట్టిన వెంటనే అమలు చేశారు. ఏపీలో ఆ హామీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో స్పష్టత రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో రైతు రుణమాఫీ వరకు రేవంత్ రెడ్డి సర్కార్ కర్షకుల అభిమానాన్ని చూరగొనేలా వ్యవహరించింది. బాబు సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి.